నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరం రాబోతోంది. ఇందులో భాగంగా మనం మీనరాశి గురించి మాట్లాడుకుంటే ఆదాయం 5, వ్యయం 5 కనబడుతోంది. ఎంత వచ్చిందో అంతే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1 కనబడుతోంది. గ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం గమనిస్తే కనుక లగ్నంలోకి శని రాబోతున్నాడు. జన్మశని ప్రారంభం కాబోతోంది. ఆరోగ్యపరమైన విషయాల్లో వెరీ కేర్ఫుల్గా ఉండండి. వివాహమైన వాళ్ళు కూడా షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మీనరాశిలోనే పట్టడం వల్ల వైవాహిక జీవితం సప్తమ దృష్టి కన్యలో ఉండడం వల్ల ఖచ్చితంగా బిజినెస్ మీద కానీ వైవాహిక జీవితం మీద కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. 12వ స్థానంలోకి రాహు మే 18వ తారీఖు తర్వాత రావడం చేత వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త. జోదము కానీ వ్యసనాలు కానీ ఉంటే పక్కన పెట్టేయండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. 4వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. మే 15వ తారీఖు తర్వాత గురుబలం కూడా అంత యోగించడం లేదు. ఆర్థిక వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్త. 6వ స్థానంలో కేతు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఇక్కడ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇచ్చేటువంటిది, ఇక్కడ ఆరోగ్యపరంగా కాస్త మెరుగుపరిచేటువంటి యోగాలు రెండు కనబడుతున్నాయి, పాజిటివ్ నెగిటివ్ కూడా. అయితే ఇంటర్నల్ జాతకం చూసుకోండి. బికాజ్ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మీనరాశి మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇంటర్నల్ జాతకం చాలా అవసరము. ఒకవేళ అక్కడ మారక దశలు కానీ లేకపోతే ఏ ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి దశలు కానీ నడుస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడతారు. సో దాన్ని గమనించుకున్న తర్వాత మాత్రమే తగినటువంటి పరిహారములు, ఏదైతే గురుబలము లేదో, శనికి సంబంధించి బలం లేదో, వినాయకుడికి సంబంధించినటువంటి గణపతి హోమం కానీ లేకపోతే కమలాత్మికాదేవికి హోమం కానీ మహాలింగార్చన శ్రీరుద్రయాగములు లాంటివి చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి ఉత్పన్నమయ్యి మీ యొక్క జీవితాన్ని రక్షిస్తుంది. షష్టగ్రహ కూటమి కానీ గురుబలం లేకపోవడం కానీ ఏ దోషాలను వాటి నుంచి బయటపడతారు.